జ్ఞాని అజ్ఞాని అను లేదు భేదము. జ్ఞాని అజ్ఞాని అని లేదు భేదము. భగవంతునికి అందరూ సమానము. భగవంతునికి అందరూ సమానము. ఉచ్చరించునంతనే పలికేటి దైవము. ఉచ్చరించునంతనే పలికేటి దైవము. చల్లగా చూసి ఇచ్చేను మోక్షము. చల్లగా చూసి ఇచ్చును మోక్షము. భగవంతునికి అందరూ సమానము. జ్ఞాని అజ్ఞాని అని లేదు భేదభావము. నారాయణ హరి నారాయణ హరి నామ జపము. నారాయణ హరి నామ జపము. మరువకుండగా పాడుచుండు. నారాయణ హరి నామ జపము. ఎల్లకాలము పాడుచుండుము. కన్నెత్తి చూడదు కలికాలము. కన్నెత్తి చూడదు కలికాలము. సాగదు ఇచ్చట కాలుని పాశము. మంచిగానండి. సాగదు ఇచ్చట కాలుని పాశము. జ్ఞానేశ్వర మహారాజ్ బోధ ఇది. నేను చెప్తాను, బాగా వినండి చదువు. సాగదు ఇచ్చట కాలుని పాశము. ఉచ్చరించునంతనే పలికేటి దైవము. చల్లగా చూసి ఇచ్చేను మోక్షం. ఉచ్చరించునంతనే పలికేటి దైవము. దేవుడి యొక్క సమగ్ర ప్రమాణము తెలుసుకోజాలదు వేదము. భగవంతుడి యొక్క సమస్త ప్రమాణము. దేవుడికి ఎవరు సాటలేదు. భగవంతుడి యొక్క సమగ్ర ప్రమాణము తెలుసుకోజాలదు వేదము. వేదానికి కూడా తెలియడు దేవుడు. జీవ జంతువులకు ఎలా సాధ్యము. జీవులకు ఎలా సాధ్యము, జంతువులకు ఎలా సాధ్యము. జీవ జంతువులకు ఎలా సాధ్యము. హరిచరణములే మనకు శరణ్యము. హరిచరణములే మనకు శరణ్యము. ఉచ్చరించునంతనే పలికేటి దైవము. చల్లగా చూసి ఇచ్చేను మోక్షము. జ్ఞానదేవుడికి ఇదే విధంగా లభించింది. జ్ఞానదేవునికి లభించిన ఫలితము. జ్ఞానదేవునికి లభించిన ఫలితము. నారాయణ హరి నామ పాఠము. నారాయణ హరి నామ పాఠము. సర్వత్ర
సర్వత్రము వెలిసెను వైకుంఠము. వైకుంఠం అక్కడ ఒక్కడనే కాదు, ఇక్కడ నామం ఉంటుంది, అక్కడ వైకుంఠం ఉంటుందట. సర్వత్రము వెలిసేను వైకుంఠము, కలిగేను వారికి నామ అనుభవము, కలిగేను వారికి నామ అనుభవము. ఏమంటాడు అనంటే నామం యొక్క అనుభవం, ఐసాజాచ అనుభవం. మనకు జీవితంలో నామం వాడతాము మనం అందరము, కానీ మనకు అనుభవం రాదు. ఉదాహరణకు ఒక మాట చెప్తా నేను. తిరుపతి లడ్డు బాగా కమ్మగా ఉంటుందట, అందరికీ తెలిసే, అందరు కూడా అంటారు. కానీ ఇప్పుడు తిన్నోళ్ళు ఉంటారు అనుకో, ఆ తిన్నోళ్ళకి తెలుసా? కానీ తిన్నోడికి ఏమనిపిస్తుంది, అరే తిరుపతి లడ్డు బాగా కమ్మగా ఉంటుంది. కానీ ఈ మధ్య అంత మంచిగా వస్తలేదు. కానీ తిరుపతి లడ్డు బాగా మంచిగా ఉంటుంది అని మేము చిన్నప్పుడు అంటుండ్రి చాలామంది, నిజంగానే మంచిగా ఉంటుండే. ఇప్పుడు అయితే అది తిన్నోడికి అనుభవం ఉంటుంది. తిన్నోడికి ఏమనుభవం ఉంటుంది? ఈ నామ జపం చేసిన నామధారకునికే అనుభవం ఉంటుంది. నామమహిమ ఇంకెవ్వరికి లేదు, వేదాలకు కూడా తెలియదు. ఎందుకంటే భక్తులకే తెలుస్తుంది. వేద జ్ఞాన శాస్త్రకరణ రాయి పురాణ హరిసిగాతి. ఆ విధంగా ఆ నామం యొక్క మహిమను తెలుసుకున్నవాడు ప్రహ్లాద బింబల ఉద్ధవాల కృష్ణదాత. ఈ విధంగా హరిపాఠంలో చాలా విషయాలు ఉన్నాయి. 28 అభంగాలు. అభంగ హరిపాట అస్తి అట్టావిశ రచనే విశ్వాస జ్ఞానదేవ. ఈ విధంగా జ్ఞానదేవుడు మహారాజు రాసుడు 28 అభంగాలు ఉన్నాయి. ఇందులో 28 అభంగాలు తెలుగులో భావార్థాన్ని రాసిన నేను. ఇప్పుడు మీకు ఈ పాటను నేను ఇది ఎట్లుంటుందంటే, జనీవు నేనీవు భగవతి నా ఈ ఉచ్చారణి పాయి మోక్ష సదా. అతడు ఈయనకి బాగా జ్ఞానం ఉంది, వేద పండితుడు, ఇతనికి బాగా మంచిగా రాగం ఉంది, వాళ్ళని కాదు, అతనికి ఏది తెలిసినా ఎవరు తెలియకుండా. కానీ ఎవరికైతే మన ఇట్లా నామం పలుకుతారో వాళ్ళందరికీ మోక్షం ఇచ్చి కాపాడుతాడు. నారాయణారి ఉచ్చారణామా చేతే కలికాల రిగ్గునాయి. కలికాలము రిగ్గునాయి అంటే అర్థమే దొరికేనా? ఇప్పుడు కలి ఉన్నోని సతాయిస్తుంది, లేనోని సతాయిస్తుంది. ఉన్నోడు ఉదాహరణకు అనుకో, రోగ నొప్పులతోటి, లేకుంటే ఇంట్లో సంసారంతోటి, భార్యతోటి, పిల్లలతోటి దునియా భర్తాడులు, లేకుంటే ఎవరి బజారు పెద్దరికానికి పేరు ఉన్నోడు కలికాలం అందరూ సతాయిస్తుంది. కానీ నామధారకుడిని కలికాలం సతాయించది. ఆడికి ఉండని లేకపోని వాడిని కలికాలం ఏం చేయదు. కలికాలము అక్కడ కుల్ల రాసుడు కన్నెత్తి చూడదు, కలికాలము సాగదు ఇచ్చడం దాని ఆటలు. కారుని పాశం కూడా అక్కడికి రాదు, సాగదు ఇచ్చుతా కారుని పాశం. ఇక్కడ ఏమంటాడు, ఎతే కలికాలాచ రిగ్గునాయి. మరి తేతిన ప్రమాణం నేనవి వేదాసే. వేదాలకు కూడా ఈ మాట తెలియదు. అక్కడి యొక్క మహిమ మాట, నామధారకుని యొక్క మహిమాట, నామం యొక్క మహిమ వేదాలు పూర్తిగా సంపూర్ణంగా గుర్తించలేకపోయింది. అందుగురించి నామధారకుని మహిమ చాలా విశేషమైంది. నామధారకుడే. అయితే జీవజంతువులు అంటే అర్థం ఏముంటుందంటే, జీవులు అంటే మనం ప్రాణం ఉన్నాం. మనం నామమహిమ మనకు తెలియకపోతే మనం జంతువుల కింద లెక్క అని చెప్తారు ఇక్కడ జ్ఞానేశ్వర మహారాజు. మనమే జంతువులు. అట్లా జ్ఞానదేవు పలు నారాయణ పాటలు అతని యొక్క నామం యొక్క ఫలితము ఆ జ్ఞానేశ్వర మహారాజు దొరికింది. కాబట్టి అతను మనకు దాన్ని 28 అభంగ హరిపాట అస్థి అట్టావిశ రచనే విశ్వాస జ్ఞానదేవి అంటే 28 అభంగాలు, 4 వేదాల సారము, 6 శాస్త్రాలు, 18 పురాణాలు, 4, 6, 10, 18, 28 అభంగ హరిపాటు రచనే విశ్వాస. ఆ విధంగా 28 అభంగాలలో 4 వేదాలు, 6 శాస్త్రాలు, 18 పురాణాల జ్ఞానం ఈ హరిపాఠంలో జ్ఞానేశ్వర మహారాజు రాసిన తుకారాం మహారాజ్ సర్టిఫై చేసిన దాని మీద. అందు గురించి హరిపాఠ పుస్తకాలు తెప్పించుకుండ్రి. ఇది మరాఠీ రాదు, తెలుగులో రాసిన నేను. తెలుగులో మీకు పూర్తిగా అర్థమవుతుంది. సరే ఎట్లా అర్థమైంది అని అంటే, ఇది భాష తోటి ఏం పడదు. కానీ భావం ఉంటే, భక్తి ఉంటే మాత్రం తప్పకుండా మీకు ఈ తత్వం దొరికిపోద్ది, తెలుస్తుంది. మీరు జీవితంలో మంచిగా ఉండిపోతారు. అందు గురించి ఈ హరిపాఠ పుస్తకాలు ఉచితంగానే ఇస్తున్నాను నేను. వచ్చి తీసుకుపోండి, లేకపోతే మీరు పోస్ట్ ద్వారా పంపిస్తాను నేను. అట్లే మీరు దూరం ఉంటే. కానీ కాకపోతే చదువుని తప్పకుండా చదువురు జీవితంలో.
ఈ కలికాలంలో బాధపడద్దు అనుకుంటే ఒక నామమే మనకు తరింపజేయగలుగుతుంది. అందు గురించి ఏమంటే జ్ఞానేశ్వరం సర్వత్ర వైకుంఠు కేలియాసే, వైకుంఠంలో ఏ వైభవం, ఏ సుఖం, ఏ శాంతి ఉందో నామధారకునికి ఆ శాంతి ఉంటుందని అది జ్ఞానేశ్వర మహారాజులా. ఇది 25వ అభంగం. దీనిలో క్లియర్గా రాయబడ్డది. ఇది మీకు అర్థం చేసుకుంటారు సులభంగా. దీని కింద ఇది రాసిన ఇగో ఇక్కడ మొత్తం బుద్ధి తెలిసినవాడా తెలియనివాడా అనే భేదభావం లేదు. బుద్ధి ఉన్నవాడా లేదా అనేది బాగుండదు. నామోచ్చారణ చేసిన వాళ్ళందరినీ దేవుడు ధరింపజేస్తాడు. నారాయణ హరే ఉచ్చారణామాచ ఇట్లా ఈ విధంగా ఆ దేవుడి లేని వేదాలకు కూడా తెలియజేయాలి. ప్రతి ప్రతి పదానికి నేను తెలుగులో భావార్థం రాసిన ఈ పుస్తకాలు తెప్పించుకొని చదువుండ్రి. మీరు చదువుతారని నేను ఈ వీడియో చేసి పంపిస్తున్నా. ఇదంతా నా ఆశ. నేను ఈ ఆశతోటి బతుకుతున్నా, ఈ ఆశతోటి చేస్తున్నా. భగవంతుడు మీకు ఇది విన్న వాళ్ళకు తప్పకుండా ఇది చదివిన వరకు తర్వాత భక్తి భావన కలిగి ఈ మోక్ష పదాన్ని చేరుకుంటారని ఆశిస్తూ అందరూ సర్వే జనా సుఖినో భవంతు, సర్వే సంతు నిరామయ అని ప్రార్థిస్తూ ఈ విధంగా ఈ ముగిస్తున్న. హరి ఓం తత్సత్. జై జై రామకృష్ణ హరి, జై జై రామకృష్ణ హరి. ఇది 2017లో రాసిన. ఇప్పటి వరకు 6000 పుస్తకాలు పంచినా. ఇప్పుడు భజ గోవిందం కూడా వస్తున్నా, హనుమాన్ చాలీస వస్తున్నా. మీరు తీసుకోండి ఈ విధంగా మనవి చేస్తూ ముగిస్తున్నా. హరి ఓం తత్సత్. జై జై రామకృష్ణ హరి, జై జై రామకృష్ణ హరి. హరే రామ హరే రామ రామ రామ.